హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యూజన్ లైఫ్ డైరీస్. అందరూ ఈ 3 రోజుల సంక్రాంతి పండుగని ఎలా జరుపుకున్నారండి? మేమైతే చాలా సరదాగా సందడిగా జరుపుకున్నాము. భోగి రోజు మేము ఇలా నువ్వుల పులగం ఇంకా కలగూర చేసుకుంటాము. కలగూర అంటే తెలుసా అండి మీకు? కలగూరలో మేము అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు ఇలా అన్నీ వేసుకొని ఒక కర్రీ చేసుకుంటాము. దీన్ని కలగూర అంటాం. ఇది ఆచారంగా మా ప్రాంతంలో ఇది ఆచారంగా వస్తుంది కలగూర చేసుకోవడం అనేది. అలా భోగి రోజు మాత్రమే చేసుకుంటామండి. ప్రతి సంవత్సరం భోగి రోజు ప్రత్యేకంగా కలగూర కంపల్సరీ చేసుకుంటాము. ఇంకా మా ఊరిలో స్వయంభుగా వెలిసిన శ్రీ రంగనాథ స్వామి వారి ఆలయం ఉందండి. అక్కడ ప్రతి సంవత్సరం కూడా భోగి రోజు శ్రీ గోదా రంగనాథ స్వామి వారి కళ్యాణం చేస్తుంటారు. అది చూడడానికి కన్నుల పండుగగా ఉంటుంది. అక్కడ ఎవరైనా మొక్కుకున్న కోరికలు తీరినట్లయితే ఒడిబియ్యం పోయడం కానీ, అలా తలంబ్రాలు తీయడం, కళ్యాణం చేయడం ఇలా చాలా చేస్తుంటారండి. చూడడానికి ఎంతో బాగుంటుంది. అలా కళ్యాణం దగ్గరికి వెళ్ళి కళ్యాణం చూసుకొని ఇంటికి తిరిగి వచ్చాక మా అమ్మ చక్కటి పిండి వంటలు చేసింది. అలా పిండి వంటలు చేస్తూ సరదాగా గడిపేశాము. ఇలా మా భోగి రోజుని జరుపుకున్నామండి. మరుసటి రోజు సంక్రాంతి రోజు కూడా సేమ్ ఇలాగే చక్కటి ముగ్గులు వేసుకొని ఉదయాన్నే బిర్యానీ వండుకున్నాము. బిర్యానీ తిని అలా డ్యాన్సులు చేస్తూ పాటలు పాడుకుంటూ సరదాగా గడిపేశాము. భోగి రోజు, సంక్రాంతి రోజు ఇలా ఈ 2 రోజులు ఇలా సరదాగా గడిపేస్తూ వచ్చాం. ఇవాళ కనుమ కదా. ఈ కనుమ రోజు మా వైపు ప్రాంతంలో వస్తున్న ఆచారం ఏంటంటే గోర్లు గీకించడం అనమాట. మేము సంక్రాంతి పండగని మా ప్రాంతంలో పీడ పండగలా భావిస్తారు. ఆ పీడ తొలగిపోవడానికి మా మంగళి వారు ఎవరైతే ఉంటారో వారు వచ్చి ప్రతి ఇంటికి వచ్చి ఇలా గోర్లు గీకి పీడ వదిలింది అని భావిస్తామండి. అలా గోర్లు గీకించుకోవడాన్ని మేము ప్రతి ఇయర్ ఇలా చేసుకుంటూ వస్తాము. ఈ ఆచారం ఇప్పటిది కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి మా ప్రాంతంలో వస్తూ ఉన్న ఆచారం. తప్పక పాటిస్తాము ఈ ఆచారాన్ని. ఇలా ఎంతో ఆనందంగా చక్కగా ఈ 3 రోజుల ఘనమైన పండగ సంక్రాంతిని ఇలా చేసుకున్నామండి మేము. మీరు ఎలా చేసుకున్నారో, మీ ఇంట్లో మీ ఆచారాలు ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.